వెల్కమ్ టు మోజీ టాకీస్. నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనసు. మామ అది మన డైలాగ్ కాదు, అన్స్టాపబుల్ షోలో బాలయ్య బాబు గారిది. మనం కాపీ కొట్టామని తెలిస్తే కాళ్ళు ఇరగ్గొడతారు, జాగ్రత్త. సర్లేరా అల్లుడు, ఏదో అభిమానం కొద్దీ వాడేశాను. చాలా మంది మన వీడియోలు చూసి బాగుంది అంటున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు మామ. చూసి ఆనందించడంతో పాటు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా మోజీ టాకీస్ ఫ్యామిలీలో మీరు భాగం అవ్వండి. అలాగే మా వీడియోస్ ని లైక్, కమెంట్, షేర్ చేసి కిందున్న గంటని కొట్టేయండి. కాలింగ్ బెల్ కొట్టకుండా డైరెక్ట్ గా మీ ఇంట్లోకి వచ్చేస్తాయి మన వీడియోలు. ఆ, వీడియో అంటే స్టార్ట్ చేయరా అల్లుడు, సబ్స్క్రైబ్ నోట్ బోర్ కొట్టేసిందని అరుస్తున్నారు ఎక్కడ. 1980 రాయలసీమ సూర్యవరం అనే ఒక చిన్న ప్రాంతం. సూర్యుడు వరమించినట్టు ఎల్లప్పుడూ పండగలతో పచ్చటి పొలాల మధ్య మెరిసిపోయేది. సూర్యదేవరెడ్డి అనే ఊరు పెద్ద సమక్షంలో ప్రజలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అప్పుడే సూర్యుడు అస్తమించినట్టు ఊరిలో ఒక ప్రాణం సూర్యదేవరెడ్డి మీద అసూయ పెంచుతుంది. కుర్చీ లాక్కోవాలనే అత్యాశతో రక్తపాతం మొదలుపెట్టింది. ఆ ప్రాణం పేరే సిద్ధారెడ్డి. పగలు మొదలయ్యాయి, ప్రాణాలు గాల్లో కలిశాయి. వరం లాంటి ఊరు వల్లకాడైంది. చివరికి సూర్యదేవరెడ్డి చావుతో శ్మశానమైంది. హలో. ఆ మామ. ఆ ఓ అవునా, ఆహా సూపర్. సరే సరే, ఉంటా. ఏంట్రా అల్లుడు, ఇప్పుడే మొలసిన మొలకలాగా అలా మెలకలు తిరిగిపోతున్నావు? మామ, అమ్మమ్మ ఫోన్ చేసింది సంక్రాంతికి సీమకొచ్చేయమని. సంక్రాంతికి ఇంకా టైం ఉంది కదరా అల్లుడు. ఆవిడ కూడా అప్పుడే రమ్మంది, కానీ మనం ఇప్పుడే బయలుదేరిపోదాం. వెంటనే ఎందుకురా? మనం ఇక్కడుండి పీకేదేం లేదు, కనీసం ఊళ్ళో ప్యాకెట్ అయినా ఆడుకోవచ్చు. ఒరే, నేను మాత్రం రాన్రా అల్లుడు, పండగ ఇక్కడే ఈసారి. సీను కూడా షాక్లు ఇచ్చినట్టు సడన్ షాక్లు ఇయ్యక మామ. ఒరే, నేను రాన్రా అల్లుడు, అంతే. ఎందుకు రావో చెప్పిసావు. అది నువ్వు వెళ్ళరా, నన్నెందుకు పిలుస్తున్నావు? మరదే మరి, నిన్ను వదిలేసి వెళ్తే ఆడియన్స్ ఊకే ఉంటారా? కామెంట్ సెక్షన్ లో కుమ్మి పడేస్తారు. ఎందుకు రావో చెప్పు ముందు. ఊరొస్తే ప్రతి ఓడు ఏంటి వెంకట్రావు పెళ్లి కాలేదా, పెళ్లి చేసుకోవా అని ఒకటే సావు దొబ్బుతారా బాబు. చిన్న లేదు పెద్ద లేదు, పాలు తాగే పిల్ల పిత్రేగాడి నుంచి మంచమెక్కిన ముసలోడు వరకు ఒకటే నస. ఆ మాత్రం దానికి రానంటే ఎలా మామా? నీకది చిన్న విషయమేరా అల్లుడు, నాకు మాత్రం నా పరువుతో ఫుట్బాల్ ఆడుకున్నట్టుంటది. ఇప్పుడు ఎవరూ ఏమన్నా పట్టించుకోకుండా ఊరొచ్చావనుకో, నీకు బెనిఫిట్ ఉంది. ఏంటో? ఎవరైనా అమ్మాయి నచ్చితే చూసేసుకొని పెళ్లి చేసేసుకోవచ్చు. మిగతావన్నీ ఏం పట్టించుకోకుండా వచ్చేయ్. సర్లేరా అల్లుడే. ఏంట్రా మావా, ఏదో గట్టిగా ప్లాన్ వేసినట్టున్నారు. ఒరే సీనిగా, మనం సంక్రాంతికి రాయలసీమకి వెళ్తున్నాం, బ్యాగులన్నీ సర్దేసుకో. నేను రానురా మావా. రే, నేనేదో మిమ్మల్ని సీమకి తీసుకెళ్లి చంపేస్తానన్నట్టు ఫీల్ అయిపోతున్నారు కదరా బాబు. ఒరే మావా, ఆ కత్తులు బాంబులు చూస్తే నాకు పులుసు కారిపోద్ది, నేను రానురా బాబు. ఒరే, నువ్వు అనుకున్నట్టు అక్కడ అవన్నీ ఏముండవు. నా మాట విని వచ్చేయ్, నిన్ను సుఖపెట్టే సరదాలన్నీ ఉంటాయి. నువ్వు చెప్తున్నావు కాబట్టి వస్తారా? నేనే చెప్తున్నా, వచ్చేయరా బాబు. అలాగే, ఆ టికెట్లేవో తీసే మరి. ఊరే వద్దులేరా బాబు, నీకు గోదావరికి తీసుకెళ్ళమంటే గోవాకి తీసుకెళ్ళావు. ఇది కూడా అలానే చేస్తే దోలు తీరిపోద్ది. నేను తీసుకొస్తాలేరా అల్లుడే. ఆమమ్మ, రేపులేదు ఎల్లుండికి తీసేసే టికెట్స్, వెళ్ళిపోదాం. ఏంటి వెంకట్రావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ చెవిట్ నా కొడుకు. ఒరే, టికెట్లు తీయడానికి వెళ్తున్నాను రా శంకరు. ఏంటి తినడానికి వెళ్తున్నావా? ఏం ఇంట్లో వంట చేయలేదా? అందుకే అంటారు సరైన వయసులో పెళ్లి చేసుకోవాలని, లేకపోతే ఇగో ఇలాగే ఉంటది. ఒరే చెవిట్ నా కొడక, ట్రైన్ టికెట్లు తీయడానికి వెళ్తున్నాను రా. ఓ, ట్రైన్ టికెట్లు తీయడానికా? ఒక పని చెయ్యి, నాకు తెలిసినోడు ఒకడున్నాడు, అక్కడికి తీసుకెళ్తాను, పద అక్కడ తీసుకుందాం టికెట్లు. వద్దులేరా, నేనే తీసుకుంటాను. అదేం వద్దు, నేను తీసుకెళ్తానురా. ఆడు దగ్గరుండి జాగ్రత్తగా మరీ తీస్తాడు టికెట్లు. అసలే ఒకసారి సీనిగాడి దెబ్బేశాడు, ఈసారి జాగ్రత్త తీయాలి. వీడితోనే వెళ్ళడం కరెక్ట్. సరే పదరా శంకరు, వెళ్దాం. ఒరే అల్లుడు, ఆ టికెట్లలో టైం చూడరా, సరైన టైంకే వచ్చామా? కరెక్ట్ టైంకే వచ్చాం మామ. మేము ఎక్కాల్సిన ప్లాట్ఫామ్ ఇదే కదా. ఇదే అనుకుంటారా అల్లుడు?
నువ్వు చదువుకున్నావు కదరా, నీకు తెలీదా? నేను చదివిన బుక్స్ లో ఏ ప్లాట్ఫామ్ ఎక్కాలో చెప్పలేదు. నీకు మానలేదవా? మాకు తెలుసులే. సార్ మేము ఇప్పుడు రాయలసీమకి వెళ్ళాల్సిన ట్రైన్ ఇదేనా? ఏది టికెట్ చూపించు. ఏం టికెట్లు తీసుకోకుండా ఎక్కే దొంగనా కొడుకులా కనిపిస్తున్నావా ఏంటి? నేను అడిగింది ట్రైన్ డీటెయిల్స్ చూసి చెప్పడానికయా. ఓ సారీ సార్. ఇదేంటి టికెట్లు నిన్నటికి బుక్ చేశారు? ఆ ట్రైన్ ఆల్రెడీ నిన్ననే వెళ్ళిపోయింది కదా. ఏం మాట్లాడుతున్నారు సార్? నరాలు కట్ అయిపోతున్నాయి. ఉన్నదే చెప్తున్నా, టికెట్ల మీద డేట్లు చూసుకోకుండా ఎలా బుక్ చేసుకుంటారాయా? మామ ఎంత పని చేసావు కదా మామ. ఈడి మీద డౌట్ తో నీకిస్తే నువ్వు కూడా దెబ్బేసావు కదా మామ. ఒరే, ఆ చెవిటి శంకర్ గాడి వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి ఇవాల్టి డేట్ రాయడం బదులు నిన్నటిది రాసేసాను రాలుడు. ప్రతిసారి టికెట్లు తీమని మీకు చెప్పినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఆ పని చేసుకో, బాగుంటది. ఇంకా పల్లె వెలిగే గతి మనకు. పద వెళ్దాం. నీ టవాలైనా ఇవ్వు మామ, సీటు పట్టేస్తాను. పట్రా అల్లుడు. మామ సీటు పట్టేశాను, పద వెళ్దాం. ఒరే అల్లుడు, ఎవడ్రాయుడు నా టవాల్ పక్కన పాడేసి కూర్చున్నాడు? ఒరే ఆ సీటు మాదిరా, లెగరా బాబు ముందు. ఎవడి సీట్ రా? అందరికన్నా ముందు ఖర్చీఫ్ నేనేసా. ఒరే నువ్వు ఖర్చీఫే వేసావు, మేము టవాల్ వేసాం. లెగరా నువ్వు ముందు. టవలేసావు? ఎక్కడేసావు? నా ఖర్చీఫ్ పైన వేసావు. ఎల్లరా. ఒరే అల్లుడు, ఆ లెగడు వెళ్ళి ఆ లాస్ట్ లో కూర్చుందాం పదరా బాబు. నువ్వు చేసిన పనికి ఊరెళ్ళేంత వరకు ఇంకెన్ని సంకల్ నాకలో. పద. థైలాండ్ వెళ్ళి మసాజ్ చేయించుకుందాం అనుకునేవాడిని. పల్లె వెలుగు బస్సు దయతో మసాజ్ ఇక్కడే అయిపోయింది. అమ్మా ఏమ్మా, బస్సు టైర్ పంచర్ అయింది, ఇంకో గంట పట్టుద్ది. ఓకేనా? అయిపోయింది. ఇంకా మనం ఊరెళ్ళినట్టే. ఒరే అల్లుడే, కింద వెళ్ళి అలా రోడ్డు మీద అయినా నుంచుందాం రారా బాబు. వరం. అప్పుడే రాయలసీమ గడ్డ సూర్యవరం మీద ప్రసాద్ గాడి అడుగు పడింది. ఇంకెంతసేపు చేస్తాడో ఏంటో వీడు. అసలే ఈ గతుకులకి ఒకటే ఒళ్ళు నొప్పులు. అంతా మీ మామ వల్లే. నేను టికెట్ బుక్ చేస్తే ఏమో ఓ అరిచారు. ఇప్పుడు ఈయన చేసింది ఏంటో మరి. సర్లేరా, అయ్యిందేదో అయ్యింది, ఇంకా ముయ్యండి. ఆడేంటి అలా చూస్తున్నాడు? మామ ఆడేంటి మామ నన్నే చూస్తున్నాడు? పనికి మాలినోడవని మొహం మీదే కనిపిస్తున్నట్టుంది రాలుడు. బొక్కలే, మరీ తెల్లగా హీరోలా ఉన్నానని చూస్తున్నట్టున్నాడు. అయ్యా, ఎవరు? మీరేనయ్యా. మా మామకి మామయ్యలా ఉన్నావు. నేను నీకయ్యేంట్రా? అయ్యా, అదే గొంతు, అదే సూపు, అదే పౌరుషము. ఏం మాట్లాడుతున్నావురా? హెల్త్ బానే ఉందా? అయ్యా, సూర్యవరమంత దేవుళ్ళ మొక్కే మా అయ్య రవిశంకర్ రెడ్డిలా ఉండావయ్యా. రవిశంకర్ రెడ్డా? ఆయనెవరు? ఆయనెవరా? ముల్లోకానికి సూర్యుడు ఎలాగో ఈ సూర్యవరానికి వెలుతురునిచ్చే సూర్యుడు లాంటోడు. ఆకలేసినోడికి అన్నం పెట్టే అన్నదాత లాంటోడు. ఎండిపోయిన భూమికి వర్షాన్నిచ్చే మేఘం లాంటోడయ్యా. మట్టిని మొక్కల్లాగా మార్చే భూమి లాంటోడయ్యా. ఈ సూర్యవరం భూగడ్డ మీద పుట్టిన సూర్యదేవరెడ్డి ముద్దు బిడ్డ అయ్యమా రవిశంకర్ రెడ్డి. సర్లే, ఇప్పుడు నేను అలా ఉన్నానంటావు. నా ఆశీర్వాదాలు నీతోనే ఉంటాయి. పోయిగా. మీ ఆశీర్వాదం నాకు దక్కడం నా అదృష్టమయ్యా. ఒరే వీడేంట్రా ఇంత ఫీల్ అయిపోతున్నాడు? ఎమోషనల్ ఫూల్ లా ఉన్నాడు రా మావా. అయ్యా, నువ్వు గాని మా ఊళ్ళోకొచ్చినావంటే నీకందరూ శానా మర్యాదిస్తారయ్యా. నిన్ను రాజులా చూసుకుంటారయ్యా. ఒక్కసారి రా అయ్యా. ఏంటంత రెస్పెక్ట్ ఇస్తారా? మేమొక్కసారి మాటిచ్చినామంటే తలకాయ తెగిన మాట తప్పమయ్యా. మామ ఈ ఆఫర్ ఏదో బానే ఉంది మామ. అసలే మనకు హైదరాబాద్ లో ఎవడూ రెస్పెక్ట్ ఇయ్యడు. పైగా పనికిమాలినోడు అనే రివార్డు కూడా ఉంది. ఏం చేద్దామనుకుంటున్నావు రాలుడు? అమ్మమ్మకు చెప్పేద్దాం మేం బిజీ ఉన్నాం, సంక్రాంతికి రావట్లేదని. ఇక సెలబ్రేషన్స్ సూర్యవరంలోనే. సర్లే రాలుడు, నాకు కనీసం ఆ పెళ్లి గోలైనా తప్పుద్ది.
సీమలో ఇంకా లోపలికి వెళ్ళడం కన్నా ఇక్కడ ప్రశాంతంగా ఉంది. వెళ్దాంరా, నేను రెడీ. సరే పద, ఊళ్ళోకి వెళ్దాం. ఈ పొద్దు నిన్ను ముక్కలుగా నరికి నీ తలకై సూర్యవరం పొలిమేర కాడ యాలాడదీస్తా. ఎదిరించినోన్ని ఎంతమందిని చంపుతారా? మీరు నన్ను చంపొచ్చు, ఏదో ఒక రోజు మిమ్మల్ని తెగ నరకడానికి ఒకడొస్తాడు. అయితే వాడొచ్చినాక చూసుకుందాం. ఇయాల నిన్ను చంపడం ఖాయంరా. ఆడేంట్రా అలా నరికేశాడు? ఒరే అల్లుడు అలా చంపాడేంట్రా? వామ్మో, ఏంట్రా ఇది? వాళ్ళు కేశవరెడ్డి మనుషులయ్యా. ఊళ్ళో ఎదిరించి నోన్ని ఎంటపడి మరీ నరుకుతారు. ఒరే ఇదేం ట్విస్ట్ రా, ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అనుకొని వస్తే ఈ నరకడం చంపడం ఏంట్రా? అయ్యా ఒరే మళ్ళీ వీడేవాడ్రా ప్రతోడు అయ్యా అనుకుంటూ వచ్చి గుయ్యలో దింపుతున్నారు. అయ్యా అచ్చం రవిశంకర్ రెడ్డి గారిలా ఉండవేందయ్యా? ఆ ఉంటే ఏంటంట? ఒరే అల్లుడు పదరా బాబు, బతుకుంటే బలసాకు తిని బతికేయచ్చు. రవిశంకర్ రెడ్డి మా ఊరి పెద్ద సూర్యదేవరెడ్డి కొడుకయ్యా. సూర్యదేవరెడ్డి గారిని చంపినాక రవిశంకర్ రెడ్డి ఊరందరికీ అండగా నిలబడినాడు. ఆయనున్నంత వరకు మేమంతా సానా ఆనందంగా ఉండేటోళ్ళం. కానీ ఆ సిద్ధారెడ్డి కొడుకు కేశవరెడ్డి మా రవిశంకర్ రెడ్డి గారిని చంపినాడు. అప్పటి నుండి ఈ ఊళ్ళో మనుషుల కన్నా సమాధులు ఎక్కువైనాయి. సూర్యుడు పేరున్న ఈ ఊరికి వెలుతురు లేకుండా పోయింది. సూర్యవరంలో పండగలు జరగవు, శుభకార్యాలు జరగవయ్యా. కేవలం పగా ప్రతీకారాలే జరుగుతాయి. ఒరే అల్లుడు మనకెందుకు వచ్చిన గొడవ? పదరా వెళ్ళిపోదాం. అవునరా మామ, తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోదాం. అనవసరంగా వచ్చామనిపిస్తుంది. ఒరే అల్లుడు అల్లుడు లేదు మామ, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఒరే వెర్రి నా కొడక, నీకేమన్నా మెంటలెక్కిందా? మెంటల్ కాదురా, నా జీవితానికి అర్థం దొరికింది. అల్లుడు ఇలా సంబంధం లేకుండా మాట్లాడి నన్ను హంతకుండి చెయ్యకరా. నువ్వు ఎన్నైనా చెప్పు మామ, సంక్రాంతి సూర్యవరంలో చేసే వెళ్తాను. నేను డిసైడ్ అయిపోయాను. ఒరే కొండారెడ్డి, సీనప్ప, మన ఊరికి రవిశంకర్ రెడ్డి అన్న వచ్చినాడ్రా. ఊళ్ళో పండగ మొదలవుతదిరా. అయ్యా రా అయ్యా. రే కేశవ, నాకెందుకో గబులైతుండాదిరా. ఏమైంది నాయనా? శత్రువులు సూర్యదేవరెడ్డి రవిశంకర్ రెడ్డిలు గుర్తొస్తుండారా. ఏంది నాయనా, నువ్వు తండ్రిని చంపినావు, నేను కొడుకుని చంపినా. మన పేరు ఇంటే సూర్యవరం సమటల్ కారుస్తది. అట్టాంటిది నువ్వు భయపడ్డం ఏంది నాయనా? ఏందో రాకేశవ, ఇలా నైండ్లే గుర్తొస్తుండారు. వాళ్ళని ఎంత కసితో చంపినామో నీకు గుర్తుండాది కదా. మనల్ని ముట్టుకోవాలంటే వాళ్ళ తాతలు ముత్తాతలు దిగొచ్చినా చేసిందేమిలే. ఈ జమీందార్ కేశవరెడ్డి అంటే సూర్యవరం కాదు, చుట్టుపక్కల 25 ఊళ్ళు గడగల్లాడతాయి. వాళ్ళు సచ్చినోళ్ళు యాడ వచ్చేది. నువ్వు అనవసరంగా భయపడమాక. ఎందుకు ఏడుస్తున్నావు మామా? ఏడవకుండా ఇంకేం చేస్తాన్రా? కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా పంపించేలా ఉన్నావు కదరా అల్లుడు. ఒరే ఇంత దుర్మార్గుడు అనుకోలేదురా నా కొడక. నిన్ను ఊర్లో ఉన్నప్పుడు రాననే చెప్పా, బలవంతంగా తీసుకొచ్చి చంపించేలా ఉన్నావు కదరా. ఒరే నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదురా, కానీ ఏంట్రా కానీ? అంటే అది ఆ నాగయ్యతో మాట్లాడుతున్నప్పుడు ఒక అమ్మాయిని చూశానురా. చూసిన వెంటనే నచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావురా? ప్రాణాలు పోయేలా ఉంటే అమ్మాయి అంటాడేంటి మామాయుడు? ఒరే అల్లుడు నీకేమన్నా బుర్ర దొబ్బిందా? ఇక్కడ అమ్మాయిని ఇష్టపడ్డం ఏంట్రా? ఏమో మామ, ఇప్పటిదాకా సింగిల్ గా ఉన్న నాకు తనని చూడగానే గుండె జారి గల్లంతయింది. ఒరే నిన్ను నమ్ముకుంటే మేం గల్లంతయ్యేలా ఉన్నాంరా బాబు. మామ నేను మీకోసం చాలా చేశా, మీరు నా కోసం ఉండలేరా? ఏం చేసావురా? ఒక్కటి చెప్పరా. అది ఒకటా రెండా చెప్పడానికి? చాలా చేశా. నీకు మానలేదవా? అదంతా కాదు, నువ్వు నా మామ అయితే, ఒరే నువ్వు నా ఫ్రెండ్ అయితే ఇక్కడే నాకుండి హెల్ప్ చేయండి. ఇక్కడ మా పాడే ఎత్తాలని ఫిక్స్ అయ్యావుగా, కానివ్వు. ఆ అమ్మాయి ఎవరో ఏంటో అవసరమా మనకు? అయ్యా భోజనాలు సేద్దుర్రండయ్యా. అబ్బా
కరెక్ట్ టైంకి వచ్చావు. రా. ఒరే, ఇప్పుడు మనం ఆ నాగయ్యతో మాట్లాడుతున్నప్పుడు అట్నుండి ఒక అమ్మాయి వెళ్ళింది, చూసావా? తనెవరో తెలుసా? ఆ అమ్మా ప్రియా గారయ్యా. ప్రియానా? ప్రియా, ప్రసాద్ పేర్లు కూడా అలా కలిసిపోయాయంట్రా. తనెవరో తెలుసా? నాకెందుకు తెల్దయ్యా, మన శత్రువు కేశవరెడ్డి బిడ్డయ్యా అది. ఆ, వామ్మో, ఇంకా మనకి సమాధేరా. మా ప్రాణాన్ని తాకట్టు పెట్టి ఎలా సిగ్గుపడుతున్నాడో చూడు మామ, దొంగ నా కొడుకు. ఈడన్నీ చేశాడు, అమ్మాయిల జోలికి మాత్రం ఎలలేదని ఆనందపడేవాణ్ణి. కానీ ఏకంగా ఫ్యాక్షనిస్ట్ కూతుర్ని ఏరేస్తాడు అనుకోలేదురా సీనిగా. ఆడేస్తే వేసాడు, మమ్మల్ని ఎందుకు ఇరికించి దొబ్బుతున్నాడు? అయ్యా, ఈడొకడు. దేనికయ్యా బాధపడుతుండారు? చేసిందంతా చేసి ఏం తెలియనట్టు అడుగుతున్నావేంట్రా? నేనేం చేస్తున్నయ్యా? ఏం చేసినా నాకు మంచే చేసావు. అయ్యా థ్యాంక్స్ అయ్యా. ఒరే అల్లుడు, నీ సోకులు ఎక్కువైపోయాయిరా. రేయ్, ఇంకోసారి మా అయ్య మీద నరిస్తే మిమ్మల్ని నరికి ఈడే పాతి పెడతా. ఒరే ఈడేంట్రా అలా అరుస్తున్నాడు? ఈ పనికిరానుడిల్లకి దేవుడు అయిపోయాడు మామ. ఏం మాట్లాడినా కాస్త ఆలోచించి మాట్లాడు. తేడాగా మాట్లాడితే లేపేసేలా ఉన్నాడు ఈ కరీనా కొడుకు. ఏసొంటి కలలు కలేంటోణ్ణి. ఏం హాలత్ అయిపోయింది. బతుకు హుసేన్ సాగర్ అవ్వాలంటే నా అల్లుడుగాళ్ళు అంటాడు ఒక్కడుంటే చాలరా. ఒరే సీనుగా, అర్జెంట్ గా మనం బయటికి వెళ్ళాలరా. ఎందుకు? అది ఐ గో టు సీ ప్రియా. రాని ఇంగ్లీష్ ఎందుకురా, తెలుగులో ఏడు. యూ ఈడియట్, ఐ సే తెలుగు. హీ విల్ అండర్స్టాండ్ అండ్ కట్ అవర్ బలుపు. ఐ సీ. ఐస్లు లేవప్పా. నేను ఐస్ ఎప్పుడు అడిగాను రా? నువ్వే కదా ఐసీ అని అడిగింది. అడిగి మరీ కాదంటావు, తలకాయ లేనోడా. ఓ, నాకే తలకాయ లేదులే. ఓకే. హే లిజన్ మ్యాన్, ఐ గో టు సీ ప్రియా. యూ కమ్ విత్ మీ ఆర్ నాట్? నేను రానురా బాబు. రేయ్, అయ్య మీద అరుతుండవు. అదేం లేదు. ఒరే మావా ప్లీజ్ రా, నేను రానురా, నన్ను వదిలేరా, నాకు భయం రా, ప్లీజ్ రా. సర్లే. ఒరే గొర్రె కాపరి, అయ్యా. పదరా మనం అలా బయటికెళ్ళి తిరిగేసొద్దాం. అట్నే అయ్యా, కానీ మన ఊర్లో చాలా జాగ్రత్తగా తిరగాలయ్యా. ఆ కేశవరెడ్డి మనుషులు ఆడాడనే తిరుగుతుంటారు. ఏముందిలేరా, రవిశంకర్ రెడ్డి స్టైల్లో నరుక్కుంటూ పోదాం కొడుకుల్ని. నువ్వు పులయ్యా. వీడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మామా? ప్రేమ గుడ్డిదిరా సీనిగా, గుంతలో పడేదాకా వదలదు. ఒరే గొర్రె, నీ పేరేంట్రా? నా పేరు వాసయ్యా. వాసు ఇప్పుడు మన కేశవరెడ్డి కూతురు ఎక్కడుంటదంటావు? దాని పేరెత్తమాకయ్యా. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి నా పొలంలో ఎరువేస్తా. కూల్, ఇంత ఆవేశం ఎందుకు? క్యాజువల్ గా అడిగా. అయ్యా, వచ్చేశారు. రవిశంకర్ రెడ్డిలా ఉన్నానా? అవునయ్యా, ఇన్నాళ్ళు ఆడపోయినావయ్యా. నువ్వు ఉన్నప్పుడు ఏ పొద్దు కష్టం అనేది చూడలేనోళ్ళము. ఇప్పుడు ఆ కష్టమే మా ఇంటి మనిషి అయిపోయినాదయ్యా. పొలం కాడ ఒక అడుగు రాయి ముందుకు పెట్టినామని ఆ కేశవరెడ్డి నా తమ్ముణ్ణి ఆడే నరికి చంపినాడు. మాకున్న ఒకే ఒక ఆధారం వాడొక్కడే అయ్యా. ఆడు సచ్చినాక నోట్లో పోనికి చెయ్యి ఉన్నా చేతిలో ముద్ద లేకుండా పూట గడుపుతున్నామయ్యా. నువ్వే ఏదో ఒకటి చేసి మా బతుకులు బాగు చెయ్యయ్యా, బాగు చెయ్యి. ఏంటి ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయా ఇక్కడ? అవునయ్యా, ఆ కేశవరెడ్డి మనిషి కాదయ్యా, రాక్షసుడు. సరే పద, ఇంకాస్త ముందుకెళ్దాం. ఆగు, నువ్వేంటి అలా నడుస్తున్నావు? అయ్యా, మా రవిశంకర్ రెడ్డి గారిలా ఉన్నది నువ్వేనా అయ్యా? అవును. అయ్యా, నువ్వు లేకుండా మా సూర్యవరం చీకటైపోయిందయ్యా. నీకు చిన్నప్పటి నుండి కళ్ళు లేవా? లేదయ్యా, ఒక పొద్దు కేశవరెడ్డి ఊర్లో నుండి పోతాంటే కోపంతో ఆడి వైపు చూసిన, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినావని కళ్ళు పీకేసినాడయ్యా. అయ్యో,
నా కళ్ళు పోయినాయని నాకు బాధ లేదయ్యా. ఊళ్ళో కళ్ళున్నోళ్ళకు కూడా చీకటి బతికేనయ్యా. అదే నా బాధ అయ్యా. ఆ చీకటి వెళ్ళిపోయి మన సూర్యవరంలో పండగలు మొదలవ్వాలా, సంబరాలు జరగల్లా. అది నువ్వు మాత్రమే చెయ్యగలవయ్యా, చెయ్యగలవు. సరే, జాగ్రత్తగా వెళ్ళు వాసు. పద, ఇంటికి వెళ్దాం. ఏంట్రా, అయిపోయిందా నీ సర్చింగ్? ఇంకేం కొంపలు తగలబెట్టొచ్చాడు. రే, ఇప్పటిదాకా కేవలం ఒక అమ్మాయి కోసం ఇక్కడ ఉందామనుకున్నా, కానీ దానికన్నా ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఇంకేం పనిరా? ఆ కేశవరెడ్డి అంతు చూడాలి. అది పుల్లయ్య నువ్వు, మా కోసం వచ్చిన చిరుత పుల్లయ్య నువ్వు. ఒరే అల్లుడు, ఏం మాట్లాడుతున్నావురా? నీకేమన్నా బుర్ర దొబ్బిందా? నా బుర్ర ఇప్పుడే సరిగ్గా పనిచేస్తుంది మామ. ఇప్పటిదాకా సూర్యవరంలో ఫ్యాక్షనిస్టుల మధ్య గొడవలయ్యాయి. మొట్టమొదటిసారి ఒక ఫ్యాక్షనిస్ట్ ని ఒక కుర్రవాడు ఎదురెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తా. మన దగ్గర బలం లేదు, బలగం లేదు, ఆయుధం లేదు. కేవలం సూర్యవరం జనం పెట్టుకున్న నమ్మకం మాత్రమే ఉంది. వాళ్ళ సంకల్పం గట్టిదైతే సాక్షాత్తు ఆ రవిశంకర్ రెడ్డియే వచ్చి మనల్ని రక్షిస్తాడు. వాసు, అయ్యా, జనాన్ని పోగు చేయి. కేశవరెడ్డిని ఎదిరించే మొగాడొచ్చాడని చెప్పు. అస్తమించిన సూర్యుడు తిరిగొచ్చాడని చెప్పు. చిమ్మ చీకటిని చీల్చుకుంటూ వెలుతురొచ్చిందని చెప్పు. ఇక సంక్రాంతి మొదలు పెడతామని చెప్పు. అట్టాగేనయ్యా. మొత్తానికి మీ అల్లా భోగి మొదలైందయ్యా. ఏంటి మామ, ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు? పండగ మొదలెట్టేసాం, ఇంకా వాడు ఏం చేస్తాడో ఏంటో రాలుడు. భయపడక మామ, తెగించి పోరాడదాం. రే, ఆ సౌండ్ విన్నావా? ఎవరో వచ్చినట్టున్నారా? కేశవరెడ్డిని ఎదురించేంత మోగోనివా? సూర్యవరంలో పండగ చేసేంత పోటుగడవా? అన్న మీదొట్టు నీ బాడీలో ఒక్కో పార్టు తెగ నరికి భోగి మంటల్లో కలుపుతాం. నరికే నా కొడుకుని. సూర్యవరంలో ఉండే ప్రతి ప్రాణి మీద ఒట్టు. మిమ్మల్ని మట్టిలో కలపకపోతే నా పేరు వరప్రసాద్, అలియాస్ పనికిరాని ప్రసాదే కాదు. రండ్రన్న కొడకల్లారా. రండ్రా నా కొడకల్లారా. నీకు రవిశంకర్ రెడ్డి పూనినాడయ్యా. ఒరే కేశవరెడ్డి, నువ్వు ఎన్ని అరాచకాలు చేసావో నేను అడగను, కానీ గుర్తుపెట్టుకో, ఇప్పటి నుండి నీకు నిద్ర లేకుండా చేస్తా. నీ ప్రతి క్షణం నా గురించే ఆలోచించేలా చేస్తా. సంక్రాంతి మొదలు పెడుతున్నా. పండగని కాదు కదా, కనీసం గొబ్బెమ్మని కూడా తాకలేవు. ఇది ఇన్ఫర్మేషన్ కాదు, వార్నింగ్. అచ్చమా రవిశంకర్ రెడ్డిని చూసినట్టుందిరా కేశవా. ఏందిరా కేశవా, అట్ట నించుండావు? పిల్లగాన్ని చూసి సీము నెత్తురు సచ్చినాయా? అసలు నేను చూస్తోంది రవిశంకర్ రెడ్డిని చంపిన నా కొడుకునేనా? నాయనా, నీకు గుర్తుండాదా? ఆ పొద్దు రవిశంకర్ రెడ్డిని రాజీ పడతామని మన క్వారీ కాడ పిలిపించి ఎట్ట చంపినామో నీకు గుర్తుండాదా?
ఆడి తలకై భూమికేసి తొక్కింది నీకు గుర్తుండాదా? మెడ పట్టుకొని ఆకాశానికెత్తింది నీకు గుర్తుండాదా? మంటలో తోలు వల్చి నీటిలో నిండ ముంచి గాల్లో కలిపేసి కసితీర పగని తీర్చుకున్న సంగతి గుర్తుండాదా నాయనా నీకు? అట్లాంటి కేశవరెడ్డి ఈ పిల్లకాకి అరుపుకి బెదిరిపోతాడా? ఆణ్ణి ఇట్టాగే సంపను. ఆడి సావు రవిశంకర్ రెడ్డిని 10 సార్లు సంపినట్టుండాలా. సవాస్రా కేశవ, సిద్ధారెడ్డి కొడుకంటే అట్టుండాలా. ఒరే అల్లుడు, ఈ రోజు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందిరా. ఇంతమందికి ఆనందాన్ని పంచిపెడుతున్నావు. థ్యాంక్స్ మామ. కానీ ఒక డౌట్ రా అల్లుడు. అడుగు మామ. ఇంట్లో ఒక ఎలకని చంపమంటే అలా భయపడేవాడివి. అంతమందిని సినిమా హీరోలాగా ఫైట్ ఎలా చేసావురా అల్లుడు? అదే మామ నాకు అర్థం కావట్లేదు. ధైర్యం ఆటోమేటిక్ గా అలా వచ్చేసింది. అచ్చం రవిశంకర్ రెడ్డిలా ఎంటపడి మరీ పోట్లాడినావయ్యా. ఆ రవిశంకర్ రెడ్డియే నిన్ను ఆవహించినట్టుండాడయ్యా. లేకపోతే కేశవరెడ్డి ఇంటికి పోయి ఎదిరించే ధైర్యం ఎవడుకుండాది? సూర్యవరం జనాల కష్టాలు చూడలేక మా కోసం మళ్ళీ తిరిగొచ్చినావయ్యా. నువ్వు కేశవరెడ్డి కూతురు కోసం స్టంట్లు వేస్తున్నావని తెలిస్తే ఏమైపోతాడో మరి ముసలోడు. ఒరే నువ్వు మొయ్యిరా. నా ఇంటికొచ్చినాడు, నాకు వార్నింగ్ ఇచ్చినాడు. ఇప్పుడు సూర్యవరంలో పండగ మొదలు పెట్టినాడు. రే నరసింహ, 25 క్రితం రక్తంతో తడిపిన కత్తుల్ని బయటికి తీయండ్రా. జనం చూస్తుండగా మన ఊరు మారెమ్మ గుడి కాడ ఆణ్ణి నరికి నెత్తురుతో అభిషేకం చేస్తా. ఆణ్ణి నరికి రమ్మంటే ఆడంగోళ్ళ తల్లులు తినొచ్చినారి నా కొడుకులు. ఏందిరా సిద్ధారెడ్డి ఇంటి బువ్వ సప్పగైనాదా? ఆడంగి నా కొడకల్లారా. ఓ తాత తాత. ఒరే ఎవడ్రా నీకు తాత? ఇంకెవరు నువ్వే? ఇక్కడ కూడా తగలెడ్డారు ఎదవలు. నన్ను తాత అని పిలవకు, వెంకట్రావు అని పిలువు. సరే సరే, ఇప్పుడు మా అయ్యకి నువ్వు మామంట కదా. నీ అయ్యకి నేను మామెందుకు అవుతాన్రా? అది కదపా, మా కోసం వచ్చిన ప్రసాద్ అయ్యకి మామంట కదా. అవును, ఆ పనికిమాలినోడికే మామని. ఏయ్ మనసం మాట్లాడు అయ్యాడా. మీ రెస్పెక్ట్ తగలయ్యా. సరే కానీ మాకంత సాయం చేసినా మా అయ్యతో వచ్చినావు కదా, నీకేమన్నా ఇద్దామనుకుంటుండా? కొరుకో. ఏంటి కోరికలు కూడా తీరుస్తావా? మరి మా అయ్య మనసు అంటే మా మనసు అన్నట్ట. కొరుకో. నా కోరికలు నువ్వు తీర్చలేవులే కాని ఏం వద్దులే ఎల్లు. ఏందోపా, మా ఊరు వచ్చిన మంచిని కొరకలు తీర్చకపోతే మరేది పోతుంది. కొరుకో. నాకింక పెళ్లి కాలేదు. ఎవరైనా అమ్మాయి ఉంటే చూసి పెళ్లి చేస్తావా? ఏంది నీకు ఇంక పెళ్లి కాలేదా? ముసలోడైపోయినావు కదపా, ఇంకా పెళ్లి కాకపోవడం ఏంది? ప్రతి ఊళ్ళో దరిద్రాన్ని సంకలో పెట్టుకుని తిరిగేవాడు ఒకడుంటాడు. మా ఊళ్ళో నేనే. ఏం చేస్తాం? కన్లే నీ పెళ్లి నేను చేస్తా, నువ్వేం భయపడమాక. అవునా? నిజంగానే చేస్తావా? ఏందప్పా అంత మాట అడిగినావు? మేము ఒకసారి మాట ఇచ్చినామంటే సచిన తప్పము. పద ఇప్పుడే పోదాము. పదరా బాబు. ఏందమ్మా మీనాకుమారే, ఒక తూరు బయటికి రమ్మా. మీనా కుమారియే, ఎంత బాగుందో. ఏమిరా ఇట్టొచ్చినావు? ఈవిడెవరు? పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ? కాదప్పా, ఈ అమ్మాయిగా పెళ్లి కూతురు. ఆ, ఒరే ఏం మాట్లాడుతున్నావురా? ఈ అమ్మ కూడా నీళ్ళకేనప్పా, ఇంకా పెళ్లి కాలా, మీకు బాగా సెట్ అవుతుందని తోలుకొచ్చినా. ఒరే ఈ ముసల్దాన్ని చేసుకోవడం ఏంట్రా? నీకేమన్నా మెంటలా? అవును, ఏమన్నా చిరంజీవినా బాలకృష్ణవా? నువ్వు కూడా ముడతలు పడిన ముసలోనివే కదా. ఒరే నువ్వు వద్దు, నీ వరాలొద్దు. ఎల్లరా బాబు ముందు నువ్వు. ఏ వరసేదవా? ఒరే కేశవరెడ్డిని వార్నింగ్ ఇచ్చేటప్పుడు ప్రియా చూసుంటుందంటవా? ఆ రేంజ్ లో వార్నింగ్ ఇస్తే చూసుండదా ఏంటి? చూసే ఉంటారులే. అయినా రే సౌండ్కే సుసు పోసుకునేవాడివి అలా ఎలా వార్నింగ్ ఇచ్చావురా? ఏంటోరా, అది నేను మాట్లాడినట్టు అనిపించలేదు. ఏదో పవర్ నన్ను ఫోర్స్ చేస్తున్నట్టు అనిపించింది. నువ్వు చేసిన పనితో ఒకటి ప్లస్ అయింది, ఒకటి మైనస్ అయిందిరామా. ఏంటో అది? ప్లస్ అంటావా, జనాల్లో మనకు రెస్పెక్ట్ బాగా పెరిగిపోయింది. ఇప్పటిదాకా మనకి ఎవడో ఇంత రెస్పెక్ట్ ఇవ్వలే. ఇంకా మైనస్ అంటావా, కేశవరెడ్డి గారు ఎప్పుడు ఎలా లేపేస్తాడో అని భయంగా ఉంది. ఒరే ప్రియారామా, తనేంట్రా మన వైపే వస్తుంది. నీ పేరు? పనికిరాని ప్రసాద్. రేయ్
ప్రసాద్. హాయ్ ప్రసాద్, నా పేరు ప్రియ. ఊళ్ళో ఫెస్టివల్ మీ వల్లే జరుగుతుందని విన్నాను. మా నాన్నని ఎదిరించి మీరు ఫెస్టివల్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఊళ్ళో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సరే, మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్. మావా ఇంకా లైన్ క్లియర్ రే. మామ ప్రియా థ్యాంక్స్ చెప్పింది మామ. ఒరే థ్యాంక్స్ కి ఎంత పెద్ద పార్టీ ఇచ్చినందుకు థ్యాంక్స్ రా మావా. ఒరే నాకు కూడా ఏదో ఒకటి సెట్ చేయండి రాలేడే. యూ డోంట్ వర్రీ మామ, ఏదో ఒకటి సెట్ చేసేద్దాం. అయ్యా మీరు కేశవరెడ్డి కూతురుని లవ్ చేస్తుండ్రా నాకు అర్థమైపోయిందయ్యా. ఇంటెలిజెంట్ ఫెలోవిరా నువ్వు. ఇప్పుడేంటి ప్రియని చంపేస్తావా? లేదయ్యా సంపనయ్యా, నాకు కూడా ప్రేమిలో తెలుసయ్యా. కొంపు తీసి నువ్వు కూడా లవ్ లో పడ్డావా ఏంటి? అవునయ్యా, నా పిల్లాన్ని కూడా లవ్ వాడే పెళ్లి చేసుకున్నానయ్యా. నీ గొంతుకే పడిపోయినట్టుంది కదా. కరెక్ట్ అయ్యా, నీకెట్లు తెలుసు? నీదా శ్రీరామ్ గొంతు కదా మరి. ఒరే వాసు, నీ లవ్ స్టోరీ చెప్పరా ఇందాం. అది సరిగ్గా జయం సినిమా రిలీజ్ అయ్యా. నేను టాకీస్కి పోయినా నా పిల్లము సినిమా చూసేకొచ్చింది. నా పిల్లం అచ్చం సదాలక్కుండేది, నేను నితిన్ లక్కున్నానయ్యా. ఏంటాడా నితేనా? నీ భార్య గుడ్డిదేంట్రా? కాదు, ప్రేమ గుడ్డిది. ఏంటి మరి ఇంత? అప్పుడు కళ్ళు కలిసినాయి. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోకపోతే ఇంటికి పోయి 2 బాంబులేసి వచ్చినాయి. నా అల్లుడు మొగోడని వాళ్ళ నాయన ఒప్పుకొని పెళ్లి చేసినాడు. ఏంటి ఎన్ని కథలు పడినావా? ఒరే నాకు ప్రియా గుర్తొస్తుంది. నేను అర్జెంటుగా వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను, మీరు పడుకోండి. అరే నీకేమన్నా పిచ్చి పట్టిందారా? ఒరే నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఈ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంట్రాలుడు? నువ్వు ఎల్లయ్యా, లవ్ లో ఇట్టేసేయాలా, ఎవరిని భయపడరాదు. పులయ్యా నువ్వు, పులి నువ్వు. లవ్ యూ రా వాసు. ఒరే నువ్వు మూవీరా, నీ ఎదవెలివేషన్లు నువ్వుని. ఓ ముద్దు పెట్టవే జిగేలు రాని, కన్నైన కొట్టవే జిగేలు రాని. ఓ ముద్దు పెట్టవే జిగేలు రాని, కన్నైన కొట్టవే జిగేలు రాని. ముద్దేమో మనసుకి ఇచ్చేద్దానే, కన్నేమో తిరణాలకి కట్టేసానే. జిగేలు రాని వచ్చేస్తున్నా. ఒరే అదేంట్రాలుడు, రాత్రి ప్రియాని చూసురా అని వెళ్ళి 10 నిమిషాల్లో వచ్చి పడుకుండిపోయావు. అంటే అది తన్ని చూడ్డానికి ఇంటి దగ్గరికి వెళ్తే ఒకడొచ్చి చూసేశాడు మామ. ఏం చేయాలో తెలియక వచ్చి పడుకుండిపోయాను. ఒరే అందుకేరా చెప్పింది వెళ్ళొద్దని. మమ్మల్ని సూర్యవరం శ్మశానంలో సమాధి చేసేంత వరకు నువ్వు శాంతించవు రాలుడు. ఈ ప్రపంచంలో దేన్నైనా నమ్మొచ్చు, లవ్కి హెల్ప్ చేయరా అనే ఫ్రెండ్ని మాత్రం ఇప్పటికీ నమ్మకూడదు మామ. నట్టింట ముంచేస్తారు. ఒరే ఇప్పుడు ఏమైందని మొన్న భోగి రోజు ఫైట్ చూసారుగా, అలా వేసుకుంటూ పోతావు ఒక్కొక్కడిని. ఏదో రవిశంకర్ రెడ్డి నీ బాడీలో వచ్చి కొట్టినట్టున్నాడు. నీకంత సీన్ ఎక్కడుంది? ఎలా కొట్టామనేది కాదు, కొట్టామా లేదా అనేది మ్యాటరు. అయ్యా ఒరే వాసుని లవ్ స్టోరీ బాగుందిరా. నేనెప్పుడు చెప్తినయ్యా? అరే రాత్రి సిట్టింగ్ వేసినప్పుడు చెప్పావు కదరా. తాగినప్పుడు నాకేం గుర్తుండదయ్యా, చెప్పే ఉంటాను. అంటే నేను చెప్పింది కూడా గుర్తులేదారా నీకు? అది ప్రియా గురించి. దాని పేరెత్తమాకయ్యా, దాన్ని నరికేస్తాను. అరే నేను ఆమెను లవ్ చేస్తున్నానని చెప్పాను కదరా నీకు. ఆ, శత్రు బిడ్డని లవ్ చేస్తావేమయ్యా? అంటే అది ఇప్పుడు నేను ఆమెను లవ్ చేశాననుకో, కేశవరెడ్డిని ఈజీగా వేసేయచ్చని ప్లాన్ రా. నువ్వు పులయ్యా. దుర్మార్గుడా, ఏం కవర్ చేసావురా? ఒరే నువ్వు మరీ పొగడేకరా బాబు, సిగ్గేస్తుంది. నీకు మాలేదవా? అయ్యా ఏమిరా మూగోడా, ఏం సంగతి? అయ్యా ఏమిరా నీ బాధ? రే నరసింహ, ఈ మూగోడు ఏమంటుండాడో కనుక్కో. అయ్యా ఆకలేస్తున్నప్పుడు ఇట్లా తిక్కొండలాగా అరుస్తుంటాడయ్యా. అయ్యా ఒరే నీ బాధ ఏందో అయ్యకాడ ఏంటికి నా కాడ చెప్దురా, బయటికి రా, చెప్పు ఏం నీ బాధ?
అయ్యి యా! నువ్వు చెప్పేది ఒక్కటి అర్థమయ్యలేదు. సరే సరేలే, ఇదంతా తర్వాత చూసుకుందాం గానీ పోయి ఆ కత్తులు కడుక్కుపో. ఒక్క చోట ప్రశాంతంగా ఉండవు, ఇప్పుడు ఈ పొలాల్లోకి ఎందుకు తీసుకొచ్చావురా అల్లుడు? మామ నీకు మరీ నేచర్ సెన్స్ లేకుండా పోతుంది. అదే హైదరాబాద్ లో ఇలాంటి ఫ్రెష్ ఎయిర్ వాతావరణం ఉంటుందా చెప్పు. కాలక్షేపం చేసుకో కాస్త. ఏ, ఇదేంటి సడన్ గా కడుపు అలా తిప్పేస్తుంది? ఏమే, ఏమైంది మామా? ఆ కర్రోడు చేసిన పప్పు పొట్లో కొట్టిమిట్టాడుతుందిరా సీనిగా. అర్జెంట్ గా బయటికి తన్నకపోతే చెయ్యి జారిపోయేలా ఉంది. ఓ వంచే, అలా కాస్త ముందుకెళ్ళి పక్క పొలంలో కానిచ్చే. మరి నీళ్ళెలారా? అవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే ట్రైన్ స్టేషన్ దాటేస్తుంది. ఆకులతో కానిచ్చే మామ ఈసారికి. కరెక్టే, జరిగే. ఒరేయ్, ప్రియా వచ్చింది. హాయ్ ప్రసాద్, బాగున్నారా? ఆ, ఇక్కడేం చేస్తున్నారు? మా మామ నేచర్ ని ఆస్వాదిద్దామంటే వచ్చాం. నేచర్ ని ఆస్వాదించడానికి వెళ్ళాడు. మీరెందుకు వచ్చారు? ఏంటి, మీరు కూడా అందుకే వచ్చారా? ఒరే, తను నేచర్ ని ఎంజాయ్ చేద్దామని వచ్చిందిరా. ఓ అవునా, ఓకే ఓకే. ప్రసాద్ మీరేం చదువుకున్నారు? అంటే అది నేను డిగ్రీ చేశా. ఏ గ్రూప్? మాది పనికిరాని గ్రూప్. ఒక 10 మంది మెంబర్స్ ఉంటారు, నేనే అడ్మిన్. తన సబ్జెక్ట్స్ గురించి అడుగుతుందిరా. ఓ సబ్జెక్టా? నాది బీకామ్. ఓ అవునా, నాది అదే గ్రూపే. మీరు బీకామ్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నానా? నేను అసలు కామ్గా ఉండను. బీకామ్ తీసుకుంటే కామ్గా ఉండడం నేర్చుకోవచ్చని. మీరు భలే ఫన్నీగా మాట్లాడతారు ప్రసాద్. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ప్రసాద్, నాకు అకౌంట్స్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు క్లియర్ చేస్తారా? ఓ సంతేనా? అకౌంట్స్ లో టాప్ నేను. చెప్పేద్దాం, డోంట్ వర్రీ. థ్యాంక్ యూ ప్రసాద్. రే ఎవడాడు పొలంలో ఎరిగేదే? ఉండ్రా నా కొడక. ప్రశాంతంగా ముడ్డి అయినా కడుక్కొనివ్వండ్రా. ప్రసాద్, మీ నంబర్ ఇస్తారా? నాకేమైనా డౌట్ వస్తే కాల్ చేస్తాను. ఇదిగో తీసుకోండి. నేచర్ ని బాగా ఆస్వాదించారా? ఆ, ఒరే అల్లుడు, ఏంట్రా ఇది? అంటే నువ్వు ఈ పొలానికి నేచర్ ని ఎంజాయ్ చేద్దామని వచ్చావు కదా మామ. ఆ, అయిపోయింది అయిపోయింది. సరే బాయ్ ప్రసాద్. సరే బాయ్. మావా నంబర్ కూడా తీసుకుంది, ఇంకా పండగేరా. ఏ ఆగు, ఎందుకు చచ్చిపోతున్నావు? వదలయ్యా, చచ్చిపో నీవు. అసలు ఏమైందో చెప్పు. ఆ కేశవరెడ్డిని ఎదిరించినాడని నా కొడుకుని ఊరి నొడిబొడ్డులా నరికి చంపినాడు. నా కొడుకు లేక నరకం చూస్తున్నా. నేను బతకనయ్యా, వదిలే, చచ్చిపోతా. కేశవరెడ్డి మీద నీకున్న పగని నేను తీర్చుకుంటా. నన్ను నీ కొడుకు అనుకో, అనవసరంగా నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు. అట్టాగేనయ్యా, అట్టాగే. కేశవరెడ్డి పేరింటి ఏదో హీరోలాగా మాట్లాడేస్తావేంట్రా? ఏంటోరా సీనుగా అలా వచ్చేస్తున్నాయి. అసలు నేనే మాట్లాడుతున్నానా అనిపిస్తుంది. మామ, ఈ పనికిరాలోనే నమ్ముకుంటే ఏదో ఒక రోజు పగిలిపోవడం ఖాయం. ఆడికి తెలియకుండా హైదరాబాద్కి వెళ్ళిపోదాం పదా. కరెక్టేరా సీనిగా, నేను అదే అనుకుంటున్నా. పద వెళ్ళిపోదాం. రేయ్ ఆగండ్రా, యాడికి పోతుండారా? ఈడొచ్చాడేంట్రా? నువ్వు కత్తెందుకు పట్టుకొచ్చావు? మీరా కేశవరెడ్డి కూతురుతో మాట్లాడినారు. భగవన్ బిడ్డతో మాట్లాడినందుకు మిమ్మల్ని సంపునీకొచ్చినా. ఆ, ఒరే ఏం మాట్లాడుతున్నావురా? ఒరే, ప్రసాద్ గారు కూడా మాట్లాడారు కదరా. మా అయ్య మాట్లాడొచ్చు, మీరు మాట్లాడరాదు. ఈడెక్కడ దొరికాడ్రా బాబు? ఒరే, నీకు దండం పెడతా, వదిలేరా బాబు. ఒరే ఏంట్రా, ఎక్కడికి వెళ్తున్నారు? మీకు తెలియకుండా ఊరికి పారిపోదాం అనుకుంటుండారయ్యా. ఓరి దుర్మార్గుల్లారా, ఎంత పని చేశారా? మరి కాకపోతే ఏంట్రా, నిన్ను నమ్ముకుంటే ఇక్కడే పోయేలా ఉన్నాం. అవునా? ఒరే వాసు, వీళ్ళు ఎక్కడికి వెళ్లకుండా వీళ్ళని చూస్తూ ఉండరా నువ్వే. నా శత్రువు ఆ కేశవరెడ్డి కాదురా, నా అల్లుడుగాడే. ఇంకా అయిపోయిండాది. ఆ పిల్లకాకి గాడిని సంపి తలకాయ మారి ముగ్గుడి కాడయ్యాలడదీయాల. నరసింహ, మన వాళ్ళని పక్క ఊళ్ళ నుండి దింపు. కత్తులు సానబెట్టండి, బాంబులు సుట్టండి. సూర్య
సూర్యవరంలో నెత్తురు కాలువల్లో పారల్లా. హలో నరసింహ, ఏమైండాది? అయ్యా, నాయనకు బాలేదంట, ఇంటికి రమ్మంటుండారు. సేతిలో సిక్కిన చేప సెయ్యి జారిపోతుండాది. బండితి పోదాం. ఒరే కేశవా, ఇంక నేను సాన్నాళ్ళు బతకన్రా. నా సావు దగ్గర పడినాది. సచ్చేలోపు నీ బిడ్డ పెండ్లి చూడాలనే చిన్న కోరికుండిపోయినాది. నీ బిడ్డకి పెండ్లి చేస్తావా? చేస్తా నాయనా, చేస్తా. ఆ పిల్లకాకిగాడిని సంపి నా కూతురికి పెండ్లి చేస్తా. రే కేశవా, అల్లుడు ఎట్టుండాలంటే ఈ కేశవరెడ్డి తర్వాత సూర్యవరానికి ఆడే మొగుడవ్వాలా. కన్నెర్ర చేస్తే వెన్నులో వణుకు పుట్టాలా. అడ్డుపడిన తలకాయల్ని నరుక్కుంటూ పోవాలా. కేశవరెడ్డి అల్లుణ్ణి చూస్తే అట్టే ఊపిరాగిపోవాలా. అట్టాంటోణ్ణి తీసుకొస్తా నాయనా. ఆ, ఆ. ఒరే అల్లుడు, మేము ఏం ద్రోహం చేశాంరా అలా పగపట్టేశావు? మేము వెళ్ళిపోదామంటే మమ్మల్ని కూడా వెళ్ళనివ్వకుండా చేసి ఏం సాధిద్దాం అనుకున్నావురా మిత్రద్రోహి? రే, మీరు లేకుండా నేను ఇక్కడ ఎలా ఉంటానురా? నా కోసం ఉండండిరా. ఇప్పుడిప్పుడే ప్రియాతో సెట్ అవుతుంది. నువ్వు సెట్ అయ్యే లోపు మేము షెడ్డుకెళ్లకుండా ఉండాలి. అది నేను చూసుకుంటా, మీరేం భయపడక్కర్లేదు. ఏంటి షెడ్డుకి ఎలా పంపించాలో ప్లాన్లు ఎత్తున్నావా? ఇలా ప్రతిదీ వంకరగా మాట్లాడితే నేనేం చేయలేను మామ. ఇంకేం చేస్తావు? చేయాల్సిందంతా చేసేసి ప్రేమరాగాలు పాడుకుంటున్నావు. ప్రేమంటే గుర్తొచ్చింది, పొలం గట్టు దగ్గరికి వెళ్దామా? ప్రియా వస్తుందేమో చూడొచ్చు. ఇగో దీనికే మేము వెళ్ళిపోతాం అనేది. ఒరే, మేమంటే కనీసం కొంచెం కూడా జాలేదారా నీకు? ఎదవ సెంటిమెంట్ డైలాగ్ లేకుండా మూసుకొని పదండి. హైదరాబాద్ వెళ్లే లోపు ఈడు కన్ఫర్మ్ ఏదో ఒక స్ట్రోక్ ఇస్తాడు. హైదరాబాద్ లో దర్జాగా తిరిగేటోండి. ఇక్కడ ఎట్నుండి ఎవడొచ్చి వేసేస్తాడో అనే భయంకే సగం సస్తున్నా. ఏంటో యాదవ జీవితం. మామ, ఎప్పుడో నెగిటివ్ మాటలు కాకుండా కొంచెం పాజిటివ్ గా ఆలోచించలేవా? అసలు ఎంత ఫ్రెష్ స్మెల్ వస్తుందో చూడు, ఆస్వాదించు. అలా కాస్త ముందుకెళ్ళి నేను కాలక్షేపం చేసి వచ్చిన ప్లేస్ ఉంటది, అక్కడికెళ్ళి స్మెల్ ఆస్వాదించు. ఇంకా ఫ్రెష్గా ఉంటది. ఒరే, ప్రియా వస్తుందనుకుంటే వీళ్ళు వస్తున్నారేంట్రా? అయ్యా, కేశవరెడ్డి మిమ్మల్ని చంపేయడానికి ప్లాన్ వేసినాడంటయ్యా. అయిపోయింది రాలడే, ఆశ తీరకుండానే ఆయుష్ అయిపోయేలా ఉంది రాలడే. నువ్వు ఉండు మామా. ప్లాన్ వేసి మిమ్మల్ని చంపనీకి మనుషుల్ని తోలుకొచ్చినాడయ్యా. అంతలో వాళ్ళ నాయన సిద్ధారెడ్డికి ఆరోగ్యం బాలేదని వెళ్ళిపోయినాడయ్యా. సరే, ఇంకా వెళ్ళిపోయాడు కదా. మేమంతా ఒక నిర్ణయానికి వచ్చినామయ్యా. ఏంటది? ఆ కేశవరెడ్డిని చంపేయండయ్యా. మేమంతా మీకు తోడుంటాం. ఆడు సస్తే గాని ఊరు బాగుపడదయ్యా. చంపడం ఏంటి తప్పు కదా? రాక్షసుణ్ణి చంపడం తప్పైతే రామాయణం జరిగేది కాదయ్యా. నిన్ని సంపునీకొచ్చినోణ్ణి చంపేయకుండా వదిలేయడం ఏందయ్యా? వాడి ఆలోచన అలా ఉంటే నాది అలా ఉండాలని లేదు కదా. మనుషులు ఉన్నది తోటి వాళ్ళకి తోడుగా ఉండి కష్టసుఖాల్ని పంచుకోవడానికి, ఇలా పగలు పెంచుకొని తలలు నరుక్కోవడానికి కాదు. నరుక్కుంటూ పోతే చెట్లు, చంపుకుంటూ పోతే మనుషులు ఈ భూమి మీద మిగలరు. ఆ కేశవరెడ్డిని కొడతాను, చావుని 1/2 ఇంచు దూరంలో చూసేలా కొడతాను, కానీ చంపను. చావు దగ్గరికెళ్ళొచ్చిన వాడికి ఇంతమంది చావుకు కారణమైనందుకు సిగ్గుతో పశ్చాత్తాపంతో బతకాలి. మారితే మనిషి అవుతాడు, మారకపోతే మృగంలా చస్తాడు. ఎంత గొప్పగా చెప్పినావయ్యా. నిజంగా నువ్వు గొప్పోడివయ్యా. మొదట్లో ప్రియా కోసం ఉందామనుకున్నవాడు ఇప్పుడు తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా సూర్యవరం ప్రజల కోసం ఉంటున్నాడు. ఒరే అల్లుడు, నేను ఎక్కడికి వెళ్ళనురా, నీతోనే ఉంటాను. ఊరే సీనిగా, ప్రియా నా నంబర్ తీసుకెళ్ళింది కానీ ఫోన్ చేయలేదేంట్రా? నీకే ఏం తెలీదు, ఇంకా నా డౌట్లు ఏం సాల్వ్ చేస్తావులే అని అనుకుని కాల్ చేయలేదేమోరా. కనీసం తన నంబర్ అయినా తీసుకొని ఉంటే బాగుండేదిరా. ఆ బుద్ధి ముందుండాలి మరి.
ఒరే ప్రియా కాల్ చేస్తుందిరా. కానీ మాట్లాడు. హలో. హలో ప్రసాద్. నేనే. ఏంటి ప్రసాద్, ఏం చేస్తున్నావు? మీరెందుకు ఫోన్ చేయలేదని ఆలోచిస్తున్నా. ఏంటి? ఏం లేదు, ఖాళీయే. ఓ సరే ప్రసాద్, అకౌంట్స్లోకి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒరే డౌట్ అడుగుతుందేంట్రా? ఏదో ఒకటి చెప్పారా బాబు. ఏదో ఒకటంటే ఏం చెప్పాలరా బాబు? నాకేం తెలుసు, నా అకౌంట్స్ మాస్టర్ ఏంటి, నీ సావు నువ్వు సావు. అమ్మ నా కొడుక, ఇలా హ్యాండ్ ఇచ్చావేంట్రా? హలో హలో. చెప్పండి. ఏంటి మాట్లాడట్లేదు? అంటే అది కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సరే, మరి డౌట్స్ క్లియర్ చేస్తారా? అంటే యాక్చువల్గా అది నేను వేరే టెన్షన్లో ఉన్నాను కదా. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం కాకపోవచ్చు. ఓ అవునా, ఇంకేంటి విశేషాలు? ఏముంటాయి, సంక్రాంతి అయిపోయింది, ఇంకా హైదరాబాద్ బయలుదేరడమే ఉంది. అవును, నేను మీతో మాట్లాడకముందు మీరు నన్ను చూసారా? మీకెట్లా తెలుసు? కొంపతీసి మా సీనిగాడు చెప్పాడా, లేకపోతే మా నోటిదులో మామ చెప్పాడా, లేకపోతే ఆ వాసుగాడు చెప్పాడా? నాకెవరూ చెప్పలేదు, నేను క్యాజువల్గా అడిగా. అంత కంగారు ఎందుకు పడుతున్నారు మీరు? అదేం లేదు, ఎవరైనా చెప్పారేమో అని. యాక్చువల్లీ నేను నీకు విషయం చెప్పాలి. ఓ అవునా, చెప్పండి. ఒక పని చేద్దాం, రేపు కలుద్దాం, అక్కడ చెప్తాను. సరే బాయ్ ప్రసాద్. బాయ్. ఏంటో విషయం చెప్పాలన్నారు? అది మా నాన్న నాకు పెళ్లి చేద్దామన్నారు. వాళ్ళకు కావాల్సిన అల్లుడు 10 మందిని నరికి ప్రాణాలు తీసేవాడు కావాలి అన్నారు. కానీ నాకు మాత్రం అలా నచ్చదు. నిన్న పొలం దగ్గర చూశాను, చంపేవాడు కాదు, నలుగురిని బ్రతికించేవాడు గొప్ప అని మీరు అన్నారు. రాత్రంతా ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చాను. మీరంటే నాకు ఇష్టం. ఏమైంది? మీ నాన్న కేశవరెడ్డి. నరసింహ, ఆడి తలకాయ నరికి నా కూతుర్ని తోలుకోరా. రాయ్, ఇన్నాళ్ళు మీకు భయపడి మా దేవుళ్ళంటి సూర్యదేవరెడ్డిని కోల్పోయినాం. గుండెల్లో పెట్టుకొని చూసుకునే రవిశంకర్ రెడ్డిని కోల్పోయినాం. మా ఊపిరిపోయినా మా ప్రసాద్ అయ్యని కాపాడుకుంటాం. దమ్ముంటే మా మీదకి రండ్రా. ఏమిరా కేశవరెడ్డితో గొంతెత్తి మాట్లాడుతుండారు? గొంతు మాత్రమే ఎత్తిండాము, సంతోషించు, ఇంకా చెయ్యి ఎత్తలా. నరసింహ, బండి తీ పోదాం. ప్రియా, వచ్చి బండెక్కు. జనం తిరగబడుతుండారు. ఏదో ఒకటి చేస్తే కాని మనం నిలబడలేము. నరసింహ, ఈ విషయం నాయనకి తెలియనీయకు. అయ్యా, ఒక విషయం చెప్పాలనుండదయ్యా. చెప్పు. మీ ఉప్పు తిన్నోడిని మీ మంచి కోరి చెప్తాండాను. ఊళ్ళో వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకు నచ్చేటట్టుండయ్యా. ఏమిరా నాకే సలహాలిస్తుండావు? ఈ కేశవరెడ్డి గడప బయటుండే కుక్క ఈ పొద్దు నా మీదే అరుస్తుండాదేమిరా? అది కాదయ్యా, ఏదో చెప్పాలనిపించింది. అది ఇయాల సలహా ఇచ్చినావు, రేపు వాటా ఇమ్మంటావు. కేశవరెడ్డి మీద ఎదురు మాట వస్తే ఆడి ఎదుగుదల ఆడ్నే ఆగిపోవాలా. అయ్యా వద్దయ్యా, అయ్యా. ఇప్పటిదాకా కేశవరెడ్డి కోపం చూసినావు, ఇక క్రూరత్వం చూస్తావు. వస్తాండా. ప్రియా నన్ను ప్రపోజ్ చేసిన విషయం కేశవరెడ్డి విన్నాడు. ప్రియాని ఏం చేస్తాడో అని భయంగా ఉంది మామ. వాడు ఏమైనా చేసేలోపు మనమే ఏదో ఒకటి చేసేయాలరా అల్లుడు. అయ్యా, ఆ కేశవరెడ్డి మిమ్మల్ని సంపనీకి మనుషుల్ని వేసుకొని వస్తుండాడయ్యా.
వాడి తలకై మారెమ్మ గుడికి యాలాడదీస్తా అని మాటిచ్చిన ఊరిని తగలబెట్టి వాడి తలకై తీసుకురండి. ఆయ్! అయ్యా ఇక్కడ ఏం జరిగినా ఎవరు అడ్డు రావద్దు. వాణ్ణి నేను చూసుకుంటా. రారా. ఒరే అల్లుడు, అప్పుడే వెళ్ళిపోతున్నావేంట్రా? రే, నువ్వు నాకింక పెళ్లి చేసేదుందిరా అల్లుడు. లేరా అల్లుడు, రే లేరా, రే లేపండ్రా, రే లేపండ్రా, రే రే అల్లుడు లేరా. ఎంత పని చేశారా రే, లేరా అల్లుడు. ఒరే అల్లుడు లేరా. రేయ్! అన్నా 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 ఏం లేదన్నా, నువ్వు వెళ్ళిపో బాబు. నమస్తే. వద్దురా కొట్టదురా ప్లీజ్ రా. వద్దురా కొట్టదురా ప్లీజ్ రా నీకు దండం పెడతారా. ప్లీజ్ రా. అమ్మా, అమ్మా, అమ్మా. ఒరే దుర్మార్గుడా. అమ్మా. నరికైనా చెప్పు, నరికైనా ఈ చెయ్యి కదిలితే అర సెకండ్ లో సస్తావు. రే, ప్రాణం తీయడంలో ఏముందిరా, ఇంత సులువుగా తీసేయచ్చు. అదే నువ్వు చంపిన వాళ్ళని తిరిగి ప్రాణం పోయగలవా? నిన్ను చంపను. ప్రాణం విలువ నీకు తెలియాలి. ఏ సూర్యవరంలో అయితే ఇన్నాళ్ళు రాజులా బతికావో అదే సూర్యవరంలో పిచ్చగాళ్ల బతకాలి. మారిపోయి ఇక్కడి జనాన్ని ఒప్పించు. కొన్నేళ్లైనా బతుకుతావు. లేదంటే ఇదే ఊరి నడిబొడ్డులో కుక్క చావు చేస్తావు. ఒరే, ఏంట్రా ప్రియా రాలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఇంకాసేపు వెయిట్ చేసి చూద్దాంరా, రాకపోతే నెక్స్ట్ బస్కి వెళ్ళిపోదాం. అయ్యా, యాడ్నుంచో వచ్చి మా సూర్యవరంకి ఎలుగుల్ని నింపినావు. నీ రుణం ఈ జీవితంలో తీర్చుకోలేమయ్యా. అలా అనకు నాగయ్య, మీరు కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇలా మమ్మల్ని ఎవరూ చూసుకోలేదు. కాస్త భయపడ్డాం కానీ అలా సరదాగా గడిపేశామనుకో. అయ్యా, నువ్వు పోతుంటే బాధేస్తుండదయ్యా. ఒరే వాసు, నాకు కూడా చాలా బాధగా ఉందిరా. నిన్ను మర్చిపోన్రా. నీ మెమోరీస్ అన్నీ నాతో తీసుకెళ్ళిపోతా. మనం మళ్ళీ కలుద్దాం. అట్నే అయ్యా. ఒరే వాసు, నువ్వు ఆ పప్పు చేయడం మానేయరా. నీ వల్ల ఇంకా నా పొట్ట సెట్ అవ్వలేదు. అట్లయితే ఈసారి పప్పు చేసుకొని మీ ఊరికొచ్చేస్తాను. ఒరే, నేను కాల్ చేసినా తను అటెండ్ చేయట్లేదురా.
తనకి ఇష్టం లేదేమోరా. ఒరే తనే ప్రపోజ్ చేసింది కదరా. ఏమోరా, వాళ్ళ నాన్నని సిచ్యువేషన్ తీసుకొచ్చావు కదా, హట్ అయిందేమో. ఒరే తన అలాంటి అమ్మాయి కాదురా. సర్లేరా అల్లుడు, ఏదైతే అది జరుగుతుంది. మనం బయలుదేరడానికి ఇదే లాస్ట్ బస్ అంటారా? ఇంకా పదా. సరే పద. అలా వల్లకాడైన సూర్యవరంని ప్రసాదయ్య వచ్చి మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చినాడు. సూర్యవరంలో మళ్ళా పువ్వులు పూయడం మొదలైనయి. నువ్వు పై చదువులకి పట్నం వెళ్ళి తిరిగొచ్చేసరికి మన సూర్యవరంలో సంబరాలు మొదలైనయి. ఇదంతా నీకు చెప్పడానికి కారణం ఒక్కటేరా మనవడా. నువ్వు బాగా చదువుకొని మన సూర్యవరంలో కేశవరెడ్డి లాంటి రాక్షసులు మళ్ళా పుట్టకుండా ఊరిని నువ్వే కాపాడుకోవాలా. మన ఊరి జనం మంచితనం వల్ల వాడింకా ఈ ఊళ్ళోనే బతుకుండాడు. బిక్కు బిక్కుమంటూ ఇదే సూర్యవరంలో తిరుగుతుండాడు. మన సూర్యవరం జనాలు ఆణ్ణి పట్టించుకోవడం మానేసినారు. సరే పద, ఇంటికి పోదాం. ఒరే ప్రియ కాల్ చేసిందిరా. హలో. హలో, సారీ ప్రసాద్, నీకు కాల్ చేయనందుకు. ఇట్స్ ఓకే ప్రియా, అంతా ఓకే కదా? నేను మీకు ప్రపోజ్ చేసిన విషయం మా నాన్నకు తెలీదు ప్రసాద్. అవునా? ఆయన నువ్వు నన్ను కిడ్నాప్ చేస్తున్నావని అనుకున్నాడు. నువ్వేం భయపడకు, జాగ్రత్తగా ఇంటికెళ్ళు. అప్పుడప్పుడు నేను నీకు కాల్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ప్రియా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ ప్రసాద్. అబ్బా, ఇప్పుడు కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ వచ్చిందిరా. పద పోదాం. ఆ,